వ్యతిరేకి. రాజశేఖర రెడ్డి గారు ఏనాడు బీజేపీ సిద్ధాంతాలతో ఏకీభవించలేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. ఎందుకంటే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల ఒక మతాన్ని రెచ్చగొట్టాలి, ఇంకో మతాన్ని అవమానించాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలికాల్చుకోవాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. అలాంటి పార్టీని రాజశేఖర రెడ్డి గారు ఏ సందర్భం వచ్చినా వ్యతిరేకించడం జరిగింది. కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే చాలా బాధాకరంగా ఉంది. అసలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీని తృణీకరించి ఒక్క ఓటు కూడా వేయకుండా, అసలు ఒక్క ఎమ్మెల్యేని గెలిపించకుండా, ఒక ఎంపీని గెలిపించకుండా బీజేపీ పార్టీని అంతగా తృణీకరిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర నాయకులు మాత్రం బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. ప్రజలు ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించలేరు బీజేపీ పార్టీ నుంచి. కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు, ప్రభుత్వం సైతం, ముఖ్యమంత్రి వారు సైతం బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు, బీజేపీ పార్టీకి బానిసలైపోయారు.